వాళ్ళు అసలుకి ఫోటో గడవని వాళ్ళు ఇక్కడికి వస్తారు. హాస్పిటల్ దండి సార్ ఇక్కడ తెలియజేయండి సార్. ఒకళ్ళు లేకపోతే మీరు కూడా కలెక్టర్ గారికి నోటీస్ పెట్టండి అంతే కదా. ఆయన కూడా చెప్తారు. ఆయన దృష్టికి పోతే ఆయన కూడా కొన్ని తీసుకుంటారు. మేము కూడా తీసుకెళ్తాము. మీరు వచ్చి ఒకసారి చూడండి సార్. మీకే తెలుసా సార్ జనాలు వాళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది చూస్తే కళ్ళారా తెలుస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు బాలింతలు పిల్లలు సన్నపిల్లలు నెచ్చుకొని కూడా లోపల పోలేక ఆడే బాలింతలు కూర్చొని కూడా ఎంతో బాధపడి వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి అట్లా ఏడుస్తున్నారు. వచ్చి దాదాపు మీ అట్లా చూపెట్టండి సార్. మీరు పట్టించుకుంటేనే కదా సార్ ఇట్లా మండే టైం అయితే ఉండొచ్చు అనుకోండి సార్. ఏమైంది సార్ మీరు దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలి సార్. లేదంటే మేము కలెక్టర్ సార్ ఆయన దృష్టికి కూడా తీసుకొని పోతాము. లేని పక్షంలో మాత్రం ఆందోళన కూడా చేస్తాం సార్. పెద్ద హాస్పిటల్ ముందరనే మేము ధర్నా కూడా ఏమిటికి కూడా ఏమి లొంగము. దాన్ని నెరవేరేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాము. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దాని మీద చర్యలు తీసుకోండి సార్. ఉద్యోగం చేసుకోండి అని ఏర్పాటు చేసుకోమని ఏర్పాటు చేస్తాము. డెవలప్మెంట్ కోసం చేస్తున్నాము. హాస్పిటల్ మీది ప్లేస్ ఉండాలి కదా. కానీ సైకిల్ పెట్టే పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి షెల్టరు అన్ని ఇవ్వాలంటే మెషిన్స్ అన్ని మార్చాలి. అవి యాక్షన్ అయితే అన్నమాట అవన్నీ అయిపోతాయి. దాన్ని చేసేటప్పుడు మనం టైం షెడ్యూల్ చెప్పినప్పుడు ఎంతవరకు అవసరం. దాదాపు రోజు 3,000 మంది వస్తున్నారు. 2,200 నుంచి 2,500 వరకు ఓపీ వస్తున్నారు. దాంట్లో రోజు 100 వరకు జరుగుతున్నాయి. మనం ప్లేస్ లిమిటెడ్ ప్లేస్ మనం ఓవర్ని క్రియేట్ చేయలేము. ఓపీ తీసుకునే సార్ చాలా ఇబ్బంది పడుతుంది. ఫ్రంట్లో గుడి ఉంది కదా, గుడి వైపు ఉంది. సైకిల్ పెట్టి కరోనా పేషెంట్ అంతా అక్కడ కరోనా పేషెంట్ ఆ టైంలో ఎక్కువ అక్కడే కరోనా పేషెంట్ ఆ బ్యాక్ సైడ్ అట్లా ముందుకు వెళ్ళి ఇటువైపు అయితే ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడ పెట్టే ఖాళీ ప్లేస్ చేస్తారు. అది వదిలేసి వాళ్ళ వెహికల్ అనేది ఇక్కడ పెట్టారు. ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెన్షన్ కూడా టూ వీలర్ పెట్టినట్టు లేకుండా దృష్టిలో అయితే పెట్టుకున్నా నోట్ చేసాం. దృష్టిలో చాలా అవసరం. ఒకవేళ నా పరిధిలో లేదు అంటే మేము ఎట్లా అట్లా కొద్దిగా తగ్గిస్తే ఇక్కడ జనాల్ని చోట్ల పెడితే ఇంత ఎక్కువ అవస్థ పడాలి కదా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా హాస్పిటల్ నేమ్ వస్తుంది. చిన్న పిల్లలు ఎత్తుకొని బాలింతలు లైన్లో నిలబడుతున్నారు. అంటే దాదాపు 15 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట కూడా అవుతుంది. వాళ్ళు నిలబడి కూడా కాదు కదా. చెప్పండి.